శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజజంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. భగవద్బంధువులారా, కౌసల్య ఆశంసలో దేవతలందరూ కూడా నిన్ను రక్షించాలి, వాళ్ళ అనుగ్రహం నీకు లభించాలి అంటూ కౌసల్య చెప్పినప్పుడు మనం వాటిని గురించి చెప్పుకుంటూ అక్కడ ఆ దేవతల పేర్లు, రకరకాల పేర్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. అది మోకాలికి బట్టతలకి ముడేసినట్టుగా మాత్రం కాదు. మామూలుగా చూస్తే దేవతానుగ్రహం వస్తుంది. కానీ రామావతారంలో దేవతలంతా కూడా తమ తమ అంశాలతోటి ఆవిర్భవించి రామచంద్ర స్వామికి సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళ అంశాలు మీరు తెలుసున్నదే. కొంచెం ఆధునికులకి కొంచెం గబుక్కుని అలవాటు లేదు కనుక ఈ తరం వాళ్ళకి కొన్నినా చెప్పుకుందాం. జాంబవంతుడు బ్రహ్మమానస పుత్రుడు, ప్రజాపతి దానికి సంబంధించినవాడు. జాంబవంతుడు అవసరం వచ్చినప్పుడల్లా కూడా ఆ ప్రజాపతి గనకనే నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అంటుంటాడు. ఓ చోట ఉంది జాంబవాన్ యత్ర దేవతా స్యాత్ అని. దాన్ని పట్టుకుని కొంతమంది మహానుభావులు వాల్మీకి తప్పులు రాస్తున్నాడండి, దక్షిణ దిక్కుగా వెళ్ళిన సైన్యానికి అంతటికి అధిపతి అంగదుడు కదా, మరి జాంబవాన్ యత్ర నేత అంటాడు ఏమిటండి? ఏమనాలి వాళ్ళని? అక్కడ నేత అంటే అర్థం ఏమిటంటే కేవలం నెత్తి మీద కిరీటం పెట్టుకున్న నేత మాత్రం కాదు, నాయకుడు అంటే నియమించేవాడు. ఒక్కసారి జాంబవంతుడితో హనుమంతుడిని వెళ్ళమని ప్రేరేపణ చేసింది జాంబవంతుడు. తిరిగి వచ్చాడు హనుమంతుడు, ఇట్నుంచిటే పోదాం అన్నాడు అంగదుడు. అక్కడ అంగదుడిని నియమించింది కూడా జాంబవంతుడే. ప్రాణం మీదకి వచ్చింది ఇంద్రజిత్తు బాణ ప్రయోగం చేత. అక్కడ కూడా హనుమంతుడిని ప్రచోదన చేసింది జాంబవంతుడే. గమనించని 3 సందర్భాలు ఉన్నాయి. ఆ 3 సందర్భాల్లో నాకు నాయకత్వం లేదు, నాకు బెటాలియన్ ఇవ్వలేదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా తప్ప నాకు పోస్టింగ్ రాలేదు, ఇలాని గొడవ పెట్టాడా? నాయకుడు అంటే అలాంటివాడు కాదు. అవసరమైతే ముందుకు వస్తాడు పెద్ద మనిషి. జాంబవాన్ యత్ర నేతా స్యాత్ అండంలో అంతరార్థం అది. అంచేత ఆయన ప్రజాపతి. ఇంద్రాంశ వాలి, సుగ్రీవాంశ సూర్యుడు. ఇక తారుడున్నాడు, సాక్షాత్తుగా బృహస్పతి. తారకి దగ్గర వాడు. గమనించండి, తారుడు బృహస్పతి కూడా ఇంద్రానికి చాలా దగ్గర. గమనించండి, చమత్కారం ఇది. అలాగనమాట. ఇక గంధమాదనుడున్నాడు. అతనెవరు? కుబేరుడు. కుబేరుడంశే గంధమాదనుడు అయ్యాడు. నలుడున్నాడు, విశ్వకర్మ. అంటే విశ్వమునే తన కర్మగా కలిగిన వాడని ఒక అర్థం ఉంది. రకరకాలుగా చేయగలడు, డిజైన్ చేస్తాడు, బ్రిడ్జిలు కడతాడు ఆ పెద్ద మనిషి విశ్వకర్మ. నీలుడున్నాడు, సాక్షాత్తు అగ్ని స్వరూపము. మైంద ద్విధులు ఉన్నారు, వాళ్ళు అశ్విని దేవతలు. వరుణుడున్నాడు, సుషేణుడు, సాక్షాత్తుగా వరుణదేవుడు. ఇక శరభుడున్నాడు, పర్జన్యదేవుడు, ఆ మహానుభావుడు. ఇక సరే హనుమంతుడున్నాడు, వాయుపుత్రుడు, మీకందరికీ తెలుసు. ఇలాగ వీళ్ళంతా ఆవిర్భవించారు. అంచేత అక్కడ కౌసల్య చెప్పిన మాట ఏమిటి? నీకు దేవతలను గ్రహించాలి అంటే దేవతలు ఈ రూపంలో ఉంటున్నారు, వానరులు, వాళ్ళంతా నీ వాళ్ళు కావాలి. అది విశేషం ఇక్కడ. అందుకని ఇక తరువాత కౌసల్య ఒక మాట అంటుంది. పితృశుశ్రూషయ పుత్ర మాతృ శుశ్రూషయ తథా సత్యేన అనేన సత్యేన చ మహాబాహో చిరంజీవ అభిరక్షిత. నాయన, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, రక్షించబడాలి. ఎలాగా? పితృశుశ్రూషయ, పితృదేవతలకి అంటే పితృకి తండ్రికి శుశ్రూష చేసినందుకు. పుత్ర మాతృ శుశ్రూషయ తథా, తల్లికి కూడా శుశ్రూష చేశావు.
అలాంటి నువ్వు సత్యేనచ, సత్యము కూడా పలుకుతున్న వాడివి, సత్య శుశ్రూష చేసిన వాడివి. మహాబాహో, మంచి భుజములు కలిగిన వాడ, చిరంజీవ అభిరక్షిత. ఈ పితృ కార్యధర్మము అంటే పితృసేవ, మాతృసేవ, సత్యమును ఆచరించుట, ఇలాంటివన్నీ ఉన్నాయి. సత్యాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం ఉంది కదా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఉంది కదా. స్కాంద పురాణంలో పద్మపురాణంలో మాతృఖండమని, పితృఖండమని ఇలా భేదాలు ఉన్నాయి. తల్లి గొప్పతనం చెప్తాడు అక్కడ విశేషంగాను, తండ్రి గొప్పతనము, ఆచార్యుని గొప్పతనము, వందల శ్లోకాలు ఉన్నాయి. మరి ఎందుకో పురాణం పండితులు అన్నవాళ్ళు పురాణాల జోలికి వెళ్ళరు. పితృపి అధికా మాత గర్భధారణ పోషణాత్ అంటాడు వ్యాసుడు. తండ్రి కేవలం బీజావాపనం చేస్తున్నాడు, పోషణ గర్భధారణ పోషణాత్. శంకరాచార్యులు వారు నవ్వారు. ఒరే, మాతృవందనం చేస్తున్నావే, అసలు తల్లి రుణం తీర్చుకోగలవా? నీ జన్మలోను ఏనాడు నువ్వు కడుపున పడ్డావో ఆమె నోరు పాడు చేశావు కదరా, ఆవిడ నిద్ర పాడు చేశావు కదరా. ఎలాగంటావా? అభిరుచి కలిగిన పదార్థాలు తిందినాళ్ళ నుంచి నువ్వు గర్భంలోకి రాగానే తాను ఏది తింటే నీకే ప్రమాదం వస్తుందో అని నోరు కట్టేసుకుంది కదా. తనకి ఇష్టం లేకపోయినప్పటికీ ఆయా ఔషధీ ద్రవ్యాలతోటి తాను తింది కదా. క్రమంగా ఎదుగుతున్నావు నువ్వు. కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకుని ఒత్తిగిల్లేటప్పుడు, మంచం మించి లేచి ఎంత జాగ్రత్తగా లేచింది ఆయన నిన్నంత జాగ్రత్తగా చూసుకుంది. లోపల కాస్త అవయవసాలు ఏర్పడితే పెడి 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 తన్నావే, కదులుతూ ఉన్నావే, లోపల ఎంత పీడ కలిగించావురా. నువ్వే గనక చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకుంటే తల్లి, నువ్వు బయటికి వచ్చిన తర్వాత అసలు బయటికి రావడమే తన ప్రాణానికి తెగించి నిన్ను కంటోంది, రెండవ జన్మెత్తుతోంది నిన్ను కని. అలాంటి ఆవిడ నీ మీద కోపం తెచ్చుకుని ఒక్క తాపు తనిదని గతేమిట్రా బాబు, ఆలోచించు. అక్కడ చెప్తాడు కదా నారాయణ రెడ్డి గారి కాబోలు, గుక్కెడు బుట్టెడు బొట్టెడు బొట్టెడు రక్తాన్ని గుక్కెడు గుక్కెడు స్తన్యంగా మార్చి నేను కన్నానురా, పెంచుకున్నానురా. ఇది 67లో కవిత్వంలో తోట చెప్పింది, ఆల్ ఇండియా రేడియో కవి సమ్మేళనంలోనూ. అలాగా అంతే. అంచేత ఎక్కడైనా కుపుత్రుడైనా ఉండొచ్చు తప్ప దుర్మార్గపు తల్లి ఎక్కడా ఉండదని శాస్త్రము. అలా మాతృదేవోభవ, తల్లిని దేవతగా భావించు. పితృదేవోభవ, ఎంచేత నీకు రక్షణ కలిగిస్తున్నాడు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు, నియమాలు చూపిస్తున్నారు, సంస్కారములని ఇవన్నీ ఉన్నాయే. పితృ శుశ్రూషయ, అతన్ని సేవించు. మాతృ శుశ్రూషయ, అందుకనే రాముడు దశరథుడు పిలిచి వెళ్ళంటే మాట్లాడకుండా బయలుదేరాడు. కౌశల్యకి అమ్మకి చెప్పొస్తా అనలేదు, కౌశల్య ఆశీర్వదించింది. అది విశేషం అన్నమాట. అంటే మాతృ శుశ్రూషయ యథ తథా సత్యేనచ, సత్యము తప్పలేదెక్కడా కూడాను. చిరంజీవ అభిరక్షిత, ఇది అంటే ఇంతకుముందు చెప్పిన సూత్రాలు ఉన్నాయి. మాతృదేవ పితృదేవ మామూలు మాటలు లాంటివి, ఇది నియమాలు అంటారు. కానీ అది మా కోరిక అవుతుంది. మేము గతంలో చేసాం ఈ సేవలన్నీ కూడా, వాటి ఫలితం అంతా నీ ద్వారా రావాలి, నీకు రక్షణ కలిగించాలి. ఆ ఫలితం అంతా కూడా వివాహ ప్రయత్నంలోనూ, వివాహ సూత్రాల్లోనూ, ఇలాంటి చోట్ల కూడా వీటికి సంబంధించిన మంత్రాలు అద్భుతమైన ఉన్నాయి. ఇది అంచేతనే చూడండి, రాముడు తల్లిగారి మీద ఎంత ప్రేమ చూపించాడో, ఒక్కటే తోట కొంచెం కోపం వచ్చింది పాపం కైకమ్మ మీద. కోపం వచ్చినా కూడా తిట్టలేదు. అక్కడ ఏమన్నాడు, నాహమర్థపరో దేవి దేవి అన్నాడు. అంతవరకు అంబే అన్నాడు, మాతే అని పిలిచేవాడు. మొట్టమొదటిసారి కొంచెము కటువుగా ప్రయోగించాడని అనిపిస్తుంది దేవి అని. ఆటలాడేదానివి, ఆటలో గెలిచేదానివి, ఆటలో గెలిపించేదానివి, ప్రకాశించేదానివి. ఒక రోజు కిందట నాకు పట్టాభిషేకం అని ఉంటే దాన్ని కాస్త తల్లకిందులు చేశావు.
టేబుల్స్ టర్న్డ్ అంటారు కదా. అంచేతమ్మా నాహం అర్ధపరః కాదు, కేవలం ధర్మమాస్థితం. కేవలం ప్రయోగించాల పదం అసలు. నాహమర్ధపరో దేవి ధర్మమాస్థితం అనొచ్చు కదా. కాదు, కేవలం, కేవలుండి నేను అంటే అది సామాన్యుండి, ఏమీ తెలియని వాడిని. ధర్మముని అన్నావు కదా, అలాంటి ధర్మమే నిన్ను రక్షించాలి. అదే లక్ష్మణస్వామి కూడా కోప్పడుతోంది. లక్ష్మణస్వామి కోప్పడుతున్నాడు కైకమ్మని. మధ్యమాంబ నా అవమానితవ్య లక్ష్మణ, మధ్యమ తల్లిని దూషించవద్దు అన్నాడు. అదేమిటని మధ్యమ తల్లి అంటే అర్థం? ముగ్గురులోనూ ఆవిడ సుమిత్రాదేవి కదా మధ్యమ ఆవిడ. ఇది చాలామందికి తెలియదు. వేద పరిభాషలో మధ్యమ అంటే మూడవది అని అర్థం. ఇలాంటిదే భారతంలో కూడా ఉంది. అర్జునుడు వచ్చాడు, వచ్చేసరికి ద్రోణుడు భీష్ముడు మాట్లాడుకుంటున్నారు. ఆ పద్యం ఏంటంటే ఇక్కడ వచ్చన్ వీడే కుంతి సుత మధ్యముండు. కుంతి కొడుకుల్లో మధ్యవాడ ఎవరండి? భీముడు కదా. మరి వచ్చింది అర్జునుడు కదా. అనగానే మనలాంటి వాళ్ళంతా అదే పాండవుల్లోనూ నకుల సహదేవుడా సొంత కొడుకుల్లో చూసింది ఆవిడ అంటే మధ్యముడు అంటే అర్జునుడే కదండి. మరుపూరు కోదండరామరెడ్డి గారిని నెల్లూరులో ఉండేవారు, తెలుగు విద్వాంసులు ఆయన, ప్రొఫెసర్ లెక్చరర్ అయిన పాపం. ఆయన తిక్కన కవితా శిల్పం అనే పుస్తకం రాస్తూ ఈ పద్యం చెప్తూ, తిక్కన సోమయాజి, ఆయన బ్రహ్మ విద్య తెలుసున్నవాడు, యజ్ఞాలు తెలుసున్నవాడు, మధ్యమ శబ్దం అన్నది మూడుని సూచిస్తుంది అని చెప్పి సమన్వయించి వచ్చన్ వీడే కుంతి సుత మధ్యముడు. మధ్యమ పదం ఎందుకని వాడాడు, కానీ దుర్యోధనుడి తెలియకూడదు కదా, మధ్య ఉండి భీముడు అలా అర్థం చేస్తున్నాడు. ఇలా కోడ్ లాంగ్వేజ్ అన్నారు ఆయన. మాకు వాలయ్య పంతులు గారిని, సోమయాజులు గారని, ఏజీ కృష్ణమాచార్య గారు, నత్తిరి గోపాలకృష్ణమాచార్య గారు, ఇలాంటి తెలుగు పండితులు మాకు బిఎస్లో మాస్టర్లుగా ఉండేవారు. బొక్క వీరభద్ర శాస్త్రి గారిని చెప్పి నిడదవోల దగ్గర వాళ్ళ ఊరు అట్లపాడు. అది అక్కడ వారు మాకు హై స్కూల్లో, అలాగే విశ్వనాథం గారు వీళ్ళంతా కూడా ఎలిమెంటరీ స్కూల్ అక్కడేది కాకరపాడు స్కూల్లో తెలుగు అక్కడే పునాది వేశారండి. అద్భుతంగా చెప్తుండేవారు అలాంటి వాళ్ళు. అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకోగలిగాం మేము. అది సరే, గురువులంతా వీళ్ళ మాట వచ్చి వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని అంచేతమ్మ నీకు క్షేమం కలిగించాలి అంటే శృతి సమన్వయం చూడండి. మా పెద్దలంతా కూడా ఇలా ప్రార్థిస్తారు. అనగా వేదమంత్రం ఉంది. ఉషః తత్ చిత్రం ఆభర అస్మభ్యం వాజినీవతి ఏన తోకంచ తనయంచ ధామహే. ఓ ఉషాదేవి, తత్ చిత్రం ఆభర, ఆ చిత్రమైన సంపదంతా కూడా మాకు తెచ్చిపెట్టమ్మా. అస్మభ్యం వాజినీవతి, గొప్ప సంపదలు ఇచ్చేదానా, తిండిని ప్రసాదించేదానా, భోగములు ఇచ్చేదానా నీవు. ఏన దేనివల్ల అయితే తోకంచ తనయంచ ధామయే. తోక అంటే కుమారుడు, పుత్రుడు, పుత్ర సంతానము. తనయం అంటే మనువళ్ళు. కానీ మనం ఏం చేస్తాము, తనయులంటే కొడుకులని, తోక అంటే వేలుబడి తిరిగేవాడిని అంటాం. కాదు, తోకంచ తనయంచ. వేదంలో పదాలకి తమాషార్థం. తను విస్తారే, కొడుకున్నాడు, తోక పుచ్చవాగమతం. అది విస్తరించేది ఎవరండి? దాని నుంచి రాదది. ఆ తర్వాత వచ్చే వాళ్ళ నుంచి తను విస్తారే, విస్తరించబడుతుంది. అంచేత తన ఎంచ ధామహే. అలాగే ఋగ్వేద వాక్యం ఇంకోటి ఉంది. స్తోత్రం రాధానాం పతే గిర్వాహో వీర యస్యతే విభూతిరస్తు సూనృత. ఇంతకా అంది కదా. ఏమని చెప్పి సత్యేనచ అన్నదానికి సూనృత దేవా యజ్ఞం నయంత్ నహ. ఈ విభూతి సంపద ఉందే అది సూనృత, సత్యము ద్వారా మాకు చక్కగా విభూతి కలిగించు. అంటే మేము అన్నమాట మీద నిలబడతాం. సత్యము తప్పము, సత్యాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం చెప్పారు. అలాంటివన్నీ కూడా అక్కడి నుంచి పొర్రపాటును కూడా వెనక్కి జరగము. ఎవరండి? కృష్ణ పరమాత్మ. నేను వాక్కుని తప్పనన్నాడు. ఏమన్నాడు? ఆయుధమును ధరింప.
ఈ వార్త పట్టుకెళ్ళాడు దుర్యోధనుడు. ఆయుధమును ధరింప అనగానే ఆ మహానుభావుడు ఏం చేశాడు, డౌట్ వచ్చింది పాపం. ఏమనంటే భీష్ముడు అన్నాడు, ఆయుధం పట్టిస్తా కదా అన్నట్ట మహానుభావుడు. ఆయుధం పట్టిస్తాను కదా అంటే డౌట్ వచ్చింది. ఏమని చెప్పి ఏం చేయాలి, తడుక్కుని భీష్ముడి మాట పట్టాలా తన మాట పట్టుకోవాలా? అందుకనే కృష్ణుడు 8వ తారీఖు నాడు పుట్టాడు. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎందుకో తెలుసిన, ఆయుధం పట్టినట్టు కాదు పట్టనట్టు కాదు, చక్రంబు చేపట్టి. ఏం చక్రం అది? రథచక్రం పట్టుకున్నాడు, ఆయుధం పట్టడం అయింది. సుదర్శనవాది కాదు కదా, అది విశేషం. అంటే ఆయుధం పట్టినట్టు కాదు పట్టనట్టు కాదు. తమాషా ఇలాగా కృష్ణుడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటుంటాయి. అలాగా నిలబడతాడు పరమాత్మ, అంతటి వాడు మహానుభావుడు. కాబట్టి మాకు సత్యవాక్యము ఎక్కడా కూడా తాను సత్యాన్ని తప్పడు, ఉన్నమాట తప్పడు. దీన్ని చాలా ఉదాహరణ చెప్పాలి. రాముడు కూడా అంతే, ఎక్కడా సత్యము నుంచి వెనక్కి వెళ్ళలేదు. అంచేత అవి రక్షించుగాక. స్తోత్రానాం రాధానాం పతే గిర్వహో వీర యస్యతే విభూతిరస్తు సూనృత. సత్యస్వరూపముగా ఉన్నదే నీకు గిర్వహో వీర యస్యతే విభూతిరస్తు. నిన్ను స్తోత్రం చేస్తున్నావు సుమా. అంచేత మాకెప్పుడు కూడా ఆ సత్యమే బలము కావాలి. సత్యమేవ జయతే అని ఉంటుంది, అంటే నిజమే జయిస్తుంది. అక్కడ ఉపనిషత్తు చెప్పింది, సత్య శబ్దానికి 17 అర్థాలు చెప్పింది. ఒకటో రెండో చెప్పుకుందాం. సత్యము అంటే నిజమైన వాక్కు, సత్యము అంటే ప్రియమైన వాక్కు, సత్యము అంటే నీ ప్రవర్తన, సత్యము అంటే నీ శ్రమ, ఓ కార్యక్రమ నిర్వహణ, సత్యము అంటే 10 మందికి ఉపయోగించేలాంటి వ్యవస్థ ఏది ఉందో అది. ఇలాగే చెప్పుకుంటూ వచ్చింది తైత్తిరీయ ఉపనిషత్తు. అలాంటివన్నీ రాముడి దగ్గర ఉన్నాయి. అందుకనే ధర్మాత్మ సత్యసంధశ్చ. లక్ష్మణ వేసిన బాణానికి బలం ఎక్కడదా? ధర్మాత్మ సత్యసంధ చ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది విశేషం అక్కడ. అందుకని మాకు రక్షణ కలిగించాలి. ప్రయితు బ్రహ్మణస్పతి ప్రదేవ్యేతు సూనృత అచ్చావీరం నర్యం పంక్తిరాధసం దేవా యజ్ఞం నయంతునః. దేవతలంతా మా యజ్ఞాన్ని, సత్యవాక్పాలన యజ్ఞాన్ని నడిపించాలి. నిన్ను కూడా ప్రయితు బ్రహ్మణస్పతి, బ్రహ్మణస్పతి ప్రజాపతి, వాక్కులన్నిటికీ పతి, నీకు రావాలి నీతోటి. ప్రదేవి ఏదు సూనృత, సత్యవాక్య పరిపాలన కలిగిన ఆ దేవి అవలీలగా నిన్ను చేరాలి. అచ్చావీరం నర్యం పంక్తిరాధసం యజ్ఞం నయంతు నహ. మాకు మంచి వీరులైన వాళ్ళు, అలాగే పంక్తిరాధసం 10 మంది చేత కూడా చక్కగా గౌరవించబడేవాడు, ఇతర దుశ్శక్తులను తొలగించేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ క్షేమం కలిగించేలాగా యజ్ఞం నడిపించాలి. అంటే నీ జీవన విధానమే ఒక యజ్ఞంలా నడిపించాలి అంటూ ఆశాసన చేస్తోంది కౌసల్య. రాముడు అదే చెప్పాడు. నరుడైన వాడు సత్యధర్మాలు పాటించి సుఖాలకి పొంగక, కష్టాలకి కుంగక, ఆశలకి వంగక ఉంటే మానవుడే మహనీయుడవుతాడు అని చూపించాడు రామచంద్రస్వామి. దాని వెనకాల బలం తల్లిగారిచ్చిన బలం ఉంది. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.